అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు అక్కడ లేని కోపం అంతా మన మీద ప్రదర్శిస్తూనే ఉంటారు కదా ఈ మగాళ్ళంతా కూడా. ఏమైనా సరే మనం టైం టు టైం ఏది చేసి పెట్టకపోయినా సరే ఉరుమురుము చూస్తూ ఉంటారు కదా గుర్రు. అదేంటో చేసిన పని చేసినట్టుగానే ఉంటాము. ఇక టైం అటు ఇటుగా అయిందంటే చాలు ఇక అంతే. ఇక్కడ లేని భారీ డైలాగులు అయితే గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఇక వాళ్ళకైతే ఏం చేస్తున్నావు, ఇంట్లో పని పాట లేదు కదా, ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఇద్దరు పిల్లలే కదా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చాలా సింపుల్ గా మాట్లాడేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం, ఇలాంటి ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఇలాంటి పిండి మీద అయితే చూపిస్తూ ఉంటాం కదా. నిజం చెప్పాలంటే క్షణం తీరిక లేదు, తమ్ముడు అదేం లేదు అన్నట్టు ఉంటుంది కదా మన పరిస్థితి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు కూడా చేసిన పనులు చేసినట్టే ఉంటాం కదా. డ్యూటీలతో పోల్చుకుంటే మన డ్యూటీలు చాలా హార్డ్ కదా. కానీ ఇలా మాట్లాడితే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు, మన మాటలను అయితే కొట్టి పడేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏదో ఫ్రస్ట్రేషన్ చూపించారని మనం కూడా ఫ్రస్ట్రేషన్ చూపిస్తే ఆ బంధానికి బ్రేకే పడిపోతుంది. సో ఇద్దరు ఎవరైనా ఫ్రస్ట్రేషన్ చూపించినప్పుడు ఒకళ్ళు అయితే సైలెంట్ అయిపోతే బంధం అనేది గట్టిగా ఉంటుంది కదా. మీరేమంటారో కమెంట్ చేయండి. షేర్వా అయితే యాజ్ డీస్ అయితే దింపేసాను అనమాట. చాలా బాగా కుదిరింది. ఓకే, మరి వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.